హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీస్లో ఆలూ బీన్స్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇది రోటీలోకి, రైస్లోకి, పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి సన్నగా తరిగి వేసుకున్న తర్వాత ఇప్పుడు 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకొని 5 మినిట్స్ అలాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. పసుపు సాల్ట్ ఇప్పుడు వేసుకుంటేనే ఆనియన్ అనేది మంచి మెత్తగా మగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇదంతా కూడా ఆనియన్లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ అంతా కూడా మంచిగా మగ్గిపోయింది కదండి. ఇందులోకి ఒక పెద్ద సైజు ఆలూని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఆలూని కూడా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని పూర్తిగా సిమ్ చేసుకొని ఆలూ అంతా మగ్గిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఆలూ ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలూ అంతా కూడా మగ్గిపోయి ఉడికిపోయింది కదండి. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ బీన్స్ని ఇలా ఫైన్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఆలూలో వేసేసి ఒకసారి బీన్స్ ఆలూ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బీన్స్ ముక్కలన్నీ మగ్గడం కోసం ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పూర్తిగా సిమ్లోనే మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా మగ్గిపోయిన ఆలూ బీన్స్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు కర్రీ అంతా కూడా చక్కగా మగ్గిపోయింది కదండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి మళ్ళీ ఒకసారి కర్రీని అంతా బాగా కలుపుకోవాలి. పూర్తిగా సిమ్లోనే ఉంచుకోవాలండి. మనం కారం వేసుకోవాలనుకుంటేనే వేసుకోవచ్చండి, లేకపోతే పూర్తిగా పచ్చిమిర్చి కారంతో కూడా ఇలా ఫ్రై చేసుకుంటే ఇది చాలా బాగుంటుందండి. ఆలూ బీన్స్ ఫ్రై ఇలా కొంచెం కారం వేసి ఫ్రై చేసుకుంటే మనకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు కారం అంతా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలూ బీన్స్ ఫ్రై రెడీ అండి. ఇప్పుడు వేడివేడిగా బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. నచ్చిందండి ఆలూ బీన్స్ ఫ్రై? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.